మన నంద్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే అనేక ఆరోపణలు, పలు చోట్ల కబ్జాల పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇదే అంశాలకు సంబంధించి మన నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలుసార్లు పలు దఫాలు ఆరోపణలు అయితే తారస్థాయికి చేరడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఏసీపీ ఎస్టేట్ ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ వల్ల నిర్వాహకంపై కౌన్సిలర్లు అనేకసార్లు ఆరోపణలు జరిగింది, రాద్ధాంతం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సీనియర్ నాయకులు బాబు ప్రస్తుతం మతవారు అన్న. ప్రధానంగా చూసుకుంటే నంద్యాల జిల్లా అయినప్పటి నుంచి కూడా గతంలో కూడా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలు పలు ఆరోపణలు చేశాయి. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆక్రమణలు ఎక్కువయ్యాయని, భూ కబ్జాలు పాల్పడుతున్నారని కూడా ఆరోపణలు జరిగాయి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది, అయినప్పటికీ ఎక్కడ కూడా ఆరోపణలు చేసినటువంటి ఈ అరాచకాలు, భూ కబ్జాలు, అక్రమాలు అయితే ఆగడం లేదు. ఇటీవల నంద్యాల చూసుకున్నట్లయితే గతంలో విశ్వకొండ సమావేశంలో పాలకొమ్మ కావచ్చు, ఇటీవల నంద్యాల ఫారూక్నగర్లో ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణం చేపడుతున్నారని, అయినప్పటికీ కూడా అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యంగా నంద్యాల పట్టణ ప్రజలకు అదేవిధంగా డిఎక్స్ ప్రేక్షకులకు అందరికీ సిపిఐ తరఫున అభినందన తెలియజేస్తూ వాళ్ళకి ముఖ్యంగా ఇవాళ మనం చూస్తున్నాం నంద్యాల పట్టణానికి చరిత్ర ఉంది, నవనందుల చరిత్ర అనేది ఉంది. కానీ ఆ నవనందుల చరిత్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఈ నంద్యాల పట్టణానికి గ్రామాల నుండి పల్లెల నుండి మిగతా ప్రజలు కూడా వచ్చి ఇక్కడ స్థిరపడే వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే గత కొద్ది సంవత్సరాలుగా దాదాపు నేను ఇక్కడ 40 సంవత్సరాలుగా ఇక్కడ స్థిర నివాసం ఉన్నాను. కానీ ఈ ప్రాంతంలో చాలా మటుకు అంటే ఇక్కడ ఈ కుందు నది నివాస ప్రాంత సమయంలో కానీ అదేవిధంగా చెరువు కాల పురంపోకుల భూములు కానీ అదేవిధంగా ప్రభుత్వ మున్సిపాలిటీ భూములు కానీ పూర్తిగా కబ్జాకు గురైనాయి. ఇవి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేను చూస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు కొద్దిమంది రాజకీయ బడా నాయకులు కబ్జాలు చేశారు. ఎందుకంటే పద్మావతి నగర్ ఏర్పడి కొన్ని సంవత్సరాలు అయింది. ఆ ప్రాంతం కూడా గతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా కాలపురంబోకుల మీద ఇల్లు కట్టుకొని కబ్జాలు చేసుకొని ఇల్లు కట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు కూడా అదే రీతిలో మన ఇక్కడ ప్రజలు కూడా మన ఇక్కడ అక్రమార్కులు కూడా వారిని మాత్రం అక్రమార్కులుగానే భూ కబ్జాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాం మనము నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ ఈ మధ్య కాలంలో అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు అన్ని గమనిస్తున్నాం. ఈ మున్సిపాలిటీ స్థలాలు కబ్జాలు గురైనాయని సిపిఐ పార్టీగా పట్టణ సమితిగా మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసి పలానా చోట అక్రమార్కులు ఆక్రమించుకున్నారని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ విన్నవించిన చెవిటోడు ముందర శంఖం ముద్దట్టుగానే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్ప వీళ్ళేమి అసలు ప్రభుత్వ అధికారులు కానీ ఏం నిమ్మకు నీరెత్తుకున్నట్టు ఉన్నారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే నంద్యాల పట్టణంలో కాలుపురంబోకులు ఉన్నాయి. కాలుపురంబోకులు కూడా దాదాపు 2012లో ఈ మధ్యకాలంలో మన మున్సిపాలిటీ జరుగుతున్న ఫారూక్ నగర్ స్థలం విషయంలో అక్కడ సింగ్ అపార్ట్మెంట్ అనేది ఒక సింగ్ అతను అక్కడ ఒక కాలనీ ఏర్పాటు చేసినాడు. ఆ కాలనీలో కూడా ఆ కాలుపురంబోకు దాదాపు 19 అడుగుల కాలుపురంబోకు ఉంటే అది కూడా కబ్జాలు చేయాలని చేస్తే 2012 సిపిఐ పార్టీగా ఆ ఫారూక్ నగర్ ఉండే ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా భూపోవడం చేసి ఎర్రజెండాలు పాతినాం. అప్పుడు అక్కడ ఉన్న స్థానికుల నాయకులు కొంతమంది ఇచ్చేది ఎవరు తీసుకునేది ఎవరు అనే రీతిలో వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వల్ల వివాదాలు వద్దనే రీతిలో మేము ఈరోజు పక్కకు వచ్చిన తర్వాత ఈరోజు ఏమైంది, అది అక్కడ ఎవరు అధికార పార్టీలో ఉంటే ఆ అధికార పార్టీ నాయకులు దాన్ని కబ్జా చేసుకుంటున్నారు. అదే స్థలంలో రూములు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఒక కమర్షియల్ లాగా వాళ్ళు దాన్ని ఆ ప్రభుత్వ భూమిని ఉపయోగించున్నారు. అదేవిధంగా ఇప్పుడు పాలకొమ్మ చెట్టు ఉంది. పాలకొమ్మ చెట్టు గత 40 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. దాదాపు హిందువులు పెళ్లిళ్లకు దాదాపు టోటల్గా ఆ పాలకొమ్మ చెట్టును బాగా మెరవనితో వచ్చి ఆ పాలకొమ్మను తీసుకుపోయి పెళ్లిళ్ళు చేసుకునేటోళ్ళు. కానీ ఈరోజు ఏమైంది, ఇప్పుడు పాలకొమ్మ చెట్టు పూర్తి నరికి అది వివాసం ఉందని మున్సిపల్ అధికారులు చేసినా కానీ అసలు ఇప్పుడున్న కమిషనరు అసలు అవగాహన ఉందో లేదో తెలియదు. కానీ అసలు అతనికి మున్సిపాలిటీ మీద ఏమాత్రం నంద్యాల మున్సిపాలిటీ ఏమాత్రం అవగాహన లేదని చెప్పి మేము సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అయ్యా పాలకొమ్మ చెట్టు అట్లే ఉంది, మిగతా మున్సిపాలిటీ భూములు అట్లే కబ్జాకు గురైనాయి. నంద్యాల పట్టణంలో సాయిబాబా నగర్లో ఒక కమర్షియల్ ఆఫీస్ కట్టుకున్నాడు.
దానికి కూడా మేము చెప్పినాం. ఇంత చెప్పినా కానీ చెవిటోని ముందు శంఖం ముందంటే అతను ప్రవర్తిస్తున్నారంటే అది చాలా విచారకరం. ముఖ్యంగా గతంలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి దాదాపు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాం, అయ్యా ప్రభుత్వ భూములు కాలపూరం భూములన్నీ కబ్జా గురవుతున్నాయి, వాటిలో పేదలకు ఇళ్ల స్థలాలకు ఇస్తే మీకు పేరు ఉంటుందని చెప్తే ఆయన కూడా సరిగ్గా పట్టించుకోలేదు. దాని కారణంగా ఈరోజు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్కి అయితే పూర్తిగా కాలపూరం భూములు కబ్జాలు గురైనాయి. అంతోపాటు బాలాజీ కాంప్లెక్స్ కూడా అట్లే తయారైనాయి. కానీ మేమేమంటున్నామంటే అలాంటి ఆక్రమణలు ఉన్న చోట ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి ఒక ఇది ఉంటుంది. కానీ మేము ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ నాయకులు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై గ్రహించి ముఖ్యంగా ఈ ఫరుగునగర్ జరుగుతున్న వివాదం కానీ అదేవిధంగా పాలకొమ్మ చెట్టు వివాదం కానీ స్పందించి దానికి ఒక రూట్లో తీసుకురావాలా. లేని పక్షంలో ఫరుగునగర్లో ఉన్న దాదాపు 30 ఇళ్ళు పడతాయి. అక్కడ నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకు కూడా అనుకుంటారు కదా. కానీ అది ఒకరికొకరు అమ్ముకుంటున్నారు. అక్కడ ఉన్న కౌన్సిలర్ కానీ అసలు ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ ఒకరొకరు మార్పిడి చేసుకుంటూ ఈరోజు అది కమర్షియల్గా తయారవుతుంది. కాబట్టి మేము సిపిఐ పార్టీగా ఒకటే కోరుకుంటున్నాం, ఆక్రమణలను గుర్తించండి మున్సిపల్ అధికారులు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికార పార్టీ నాయకులను. ముఖ్యంగా ఇంకోటి మేము తెలియజేయడం అంటే నంద్యాలకు ముఖ్యంగా ఎన్ఎండి ఫరూక్ గారు చాలా సుప్రసిద్ధులు. ఆయన దాదాపు ఇక్కడ ఉన్న సమస్యలని బాగా తెలుసు. ఆయన అదృష్టవశాత్తు ఇప్పుడు మంత్రివర్యులు అయినారు. కాబట్టి ఈ నంద్యాల పట్టణంలో జరుగుతున్న పరిణామాలపైన గ్రహించి పేదవాడికి న్యాయం చేయండి. ఇక్కడ ఆక్రమణలో ఉన్న భూములన్నీ గుర్తించి అవన్నీ పేదవాడికి అందేలాగా చేస్తే మాత్రం భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పి మేము సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ఆహటంగా బహిరంగంగానే పబ్లిక్గానే ప్రజలందరూ చూస్తుండగా ప్రజాస్వామ్యంలో అందరూ గమనిస్తుండగానే ఆరోపణలు వస్తున్నాయి, కబ్జాలకు గురవుతున్న స్థలాలు, అదేవిధంగా నిర్మాణాలు కూడా జరిగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఇదే అంశానికి సంబంధించి ఆర్గ్యుమెంట్ చేసినప్పటికీ కూడా అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడము, షార్ట్ ఫాల్ అయినప్పటికీ నిర్మాణాలు చేసుకోవచ్చని, అదేవిధంగా నిర్మాణానికి వీళ్ళు పర్మిషన్ అడిగింది ఒకటి, నిర్మాణం చేపట్టేది ఒకటి, ఇంటి నిర్మాణానికి పర్మిషన్ తీసుకున్న తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. అయినప్పటికీ ఉదాసీనత ఎందుకు వివరిస్తున్నారు అధికారులు? ఇదే అంశానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారిని పలుసార్లు నేను దీని మీద సమాధానం చెప్పమని వారికి అడగగా వారు ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా నేను సమాధానం చెప్పాను, ఇది కోర్టు పరిధిలో ఉందని ఒకసారి, మరొకసారి పోయి అడిగినప్పుడు ఇదే కరుణాగర్కి సంబంధించిన అంశాలకు సంబంధించి దీని మీద సమాధానం చెప్పండి సార్, ఎందుకు ఇట్లా వివరిస్తున్నారు సార్, ఎందుకు కబ్జాలు అవుతున్నాయని అడగగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పందించకపోవడము. ఇట్లా ఇది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇటు అధికారులు కానీ నాయకులు కానీ ఏం చెప్తారు అంటే మెసేజ్ ఏమి ఇస్తున్నారు ప్రజలకి? ముఖ్యంగా ఈ నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారికి నంద్యాల పట్టణం మీద అవగాహన లేదు ఒకటి. ఇంకొకటి ఏమంటే ఆ కమిషనర్ కూడా ఉన్న అధికార పార్టీ నాయకులు కొంతమంది, అంతా నేను చెప్పాను, కొంతమంది మాత్రము అవినీతికి పాల్పడుతూ ఉన్న అధికారులకు అంతో ఇంత లంచం ఇస్తున్న వాటినే ఈ విధంగా వివరిస్తున్నారు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు పాలకమ్మ చెట్టు మీద దాదాపు ఎవరిపై అడిగినా కానీ వాళ్ళకు అక్కడున్న సంబంధించిన రూమ్ అతను కట్టుకునే కబ్జా గురైన అతను వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఆ డబ్బులు ఇవ్వడంలో మామూలు ఇవ్వడంలో ఈ అవినీతి అధికారులు కూడా లొంగిపోయినారు అనేది మా యొక్క సిపిఐ పార్టీగా మేము చెప్తున్నాం. వాళ్ళకి ఖచ్చితంగా అవినీతికి దుర్వినియోగం పాల్పడడం వల్లనే ఈరోజు పాలకమ్మ చెట్టు కానీ ఇట్లాంటి ప్రభుత్వ భూములు కానీ మేము ఈరోజు చెప్తున్నాం. సాయిబాబా నగర్లో దాదాపు తిక్కసాం దర్గా ఎదురుగా మున్సిపల్ స్థలము ఆక్రమణకు గురైందని చెప్పి పబ్లిక్గా చెప్పినా కానీ ఇంతవరకు కూడా పట్టించుకోకపోతే ఈరోజు అతను నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు విసిరేస్తాను, ఏమైనా సాధించుకున్నా అని చెప్పి ఈరోజు అక్కడ ఒక రూమ్ మాత్రం ఏర్పాటు చేసినారు. ఎందుకు మీరు పోవడం లేదు అంటే మీరు అవినీతికి పాల్పడినారనేది దీన్ని క్షుణ్ణంగా తెలుస్తుంది. ప్రధానంగా మున్సిపల్ కమిషనర్కు నంద్యాల మీద ఏమాత్రం అవగాహన లేదు. ఇంకొకటి ఇప్పుడున్న అధికార పార్టీ కూటమి ప్రభుత్వాలు కూడా ఈ అధికారులు కూడా మిస్లీడింగ్ చేస్తున్నారు. మిస్లీడింగ్ చేయడం ఎట్లా అంటే ఇది వాళ్ళు సర్ది చెప్పడము, వాళ్ళు డబ్బులు తీసుకున్నారని దాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఇంకా ఏమైనా దాన్ని పక్కదారి పట్టించడం చేస్తున్నారు తప్ప ఇది వాస్తవ వృత్తిలో పోవడం లేదు. కాబట్టి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించండి, మీరు వాస్తవాలు తెలుసుకోండి. మీకు తెలుసుకోకపోతే ఇక్కడ ఉన్న సీనియర్లను కొంతమంది పిలుచుకోండి. ఇంకోటి ఉంది, మున్సిపల్ కౌన్సిల్లో కూడా అవగాహన లేని వాళ్ళు ఉండడం బట్టే జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు దీంట్లో. గతంలో సీనియర్లు ఉన్న వాళ్ళు మున్సిపల్ కౌన్సిలర్లు, వాళ్ళకి అవగాహన ఉంది. నంద్యాల పట్టణం మీద మంచి అవగాహన ఉంది, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎవరో కౌన్సిలర్ పోయినారు, వాళ్ళకి సరిగా అవగాహన లేక మాట్లాడుకోవడం వల్ల కూడా జరుగుతుంది అనేది నా అభిప్రాయము. ముఖ్యంగా ఈ మున్సిపల్ కమిషనర్ అయితే మాత్రం
అవినీతికి పాల్పడుతున్నాడని బట్టే ఈ మున్సిపల్ స్థలాలని కబ్జా అవుతున్నాయి. కాబట్టి దీనిపైన కూడా ఇక్కడున్న మంత్రి గారు కూడా ఆ మున్సిపల్ కమిషనర్ పైన కూడా సరైన చర్యలు చేపడితే మాత్రం బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇదే విధంగా పరిస్థితులు కొనసాగితే అంటే అధికారుల నుంచి వచ్చే సమాధానాలు అంటే ఒకసారి మా పరిధిలో లేదు, మరోసారి మా పరిధి దాటి మేము ముందుకు వెళ్ళలేము, ఇంకోసారి ఇది కోర్టులో ఉందని, మరొకసారి ఇది ఆల్రెడీ మేము నోటీసులు ఇచ్చేసామని, ఇలా అంటే ఉదాసీనంగా అంటే వాళ్ళ చేతికి మట్టి అందకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఇప్పుడు నేటి పరిస్థితులు. సో ఇదే విధంగా కొనసాగితే పరిస్థితులు ప్రజలకు మనం మెసేజ్ ఏ విధంగా అంటే అలాంటప్పుడు ప్రజలు ఆలోచించారా ప్రభుత్వాల నుండి ఏ ప్రయోజనం, అధికార యంత్రాంగం ఇంత యంత్రాంగం ఉండి కూడా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నప్పటికీ వాటిని నివారించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? సో ఈ విధంగా కొనసాగే పరిస్థితి రాబో కాలంలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అధికారంలో చేసే పని ఎట్లుందంటే ఎవరైనా పోయి కబ్జా చేసుకోండి, మీ కోర్టుకు పోండి, మేమైతే చూస్తూ ఊరుకుంటాం, మాకు ఇచ్చే మామూలు మాకు ఇవ్వండి అనే రీతిలో ఈ అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నంద్యాల చెప్తున్నాం, నంద్యాల ఇల్లు నిరుపేదలు వేల మంది ఉన్నారు. మీరు గుర్తించండి, ప్రభుత్వ భూములు ఎక్కడైనా గుర్తించండి, ఆ గుర్తించిన దానిలో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఎందుకు మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వడం మీరు అంతా నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇప్పుడు గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులు వైసీపీ అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా కానీ ఇదే శిల్పా మోహన్ రెడ్డి గారు, ఇదే శిల్పా రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు. అది ఎప్పుడు మేము అయితే దాదాపు ఒకసారి పోయి ఇళ్ల స్థలాలు లేవు, ప్రభుత్వ భూములు పలానా చోట ఉన్నాయి, అవి కబ్జా గురవుతున్నాయి, మీరు దానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వని చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుపోవడం వల్ల కూడా ఇది వాళ్ళ నిర్లక్ష్యం, పట్టించుకుపోవడం కాదు వాళ్ళ నిర్లక్ష్యం. ఏమంటే మేము డబ్బులు ఇస్తాము, ఓట్లు వేస్తారు, మేము గెలుచుకుంటాం అనే రీతిలో ఉండబట్టే ఈ స్థాయికి వచ్చింది. ఇది సామాన్య పేదవాడికి మాత్రం ఏమాత్రము న్యాయం జరిగింది పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు మీరు కోర్టు పరిధిలో పోయినారు, కోర్టు పరిధిలో పరిశీలించండి, ఇంకా చెప్పండి, సరిగా చెప్తే దాన్ని వాళ్ళు పరిశీలిస్తారు. అది ఏం చేయకోకుండానే కోర్టు పరిధిలో ఉంది, ఏదో చేతికి మట్టి అంటకుండా ఏదో పని చేసుకుపోదామనే రీతిలో ఇక్కడున్న అధికారులు ఉన్నారు. కాబట్టి దీన్ని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాలా. మీరు ఇక్కడ జరుగుతున్న అక్రమాలపైన అన్యాయాలపైన క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడున్న అధికార కూటమి అధికార ప్రతి నాయకులు ఉన్నారు, వాళ్ళకి వివరించండి, వాళ్ళు ఏం చేస్తారో ఏం కదా అనేది వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని మాకెందుకులే ఈ తలకాయ నొప్పి అనేది మాత్రం మీరు ఇక్కడ ఉండడం తగదు. ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోండి, ఇతర ప్రాంతాలు ఏదో గ్రామీణ ప్రాంతాలకు పోయి అక్కడ మీరు సేవ చేసుకోండి. కానీ నంద్యాలలో బాగా, ఎందుకంటే నంద్యాల ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో నవనందులు ఉన్న ప్రాంతం ఇది, ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ ఏం లేవు. కానీ మీరు అధికారులు చేస్తున్న పనికి ఈ మధ్యకాలంలో గొడవలు సృష్టిస్తున్నారు. ఈ అధికారులు చేసే నిర్వాహకం అని చెప్పి మేము గంటాబద్ధం చెప్తున్నాం. సో ఇది జిల్లా సిపిఐ సహాయకారి భావ ప్రకృతి చెప్తున్నారు. అయితే గతంలో చేసినటువంటి కొంతమంది నాయకుల నిర్లక్ష్యము నేడు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అదేవిధంగా మరోవైపు అధికారులు కూడా నిర్లక్ష్యం విడనాడాలని, నిష్పక్షపాతంగా నిజాయితీగా పనులు చేయాలని, లేని పక్షంలో ఆ విధంగా పని చేయలేనప్పుడు నంద్యాలలో పని చేయకుండా ఎక్కడ ఇతర ప్రాంతాలకు పోయి పని చేసుకోవాలా, ఉద్యోగాలు నిర్వర్తించుకోవాలని ఇక్కడ నంద్యాల గతంలో నుంచి కూడా నవనందుల కోటగా చెప్తున్నారు. సో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి అక్రమాలపై సిపిఐ సహాయ కార్యదర్శి భావ ప్రకృతిను గలమెత్తుతున్నారు. రాబో కాలంలో వీటిపై ముందుకెళ్ళి వాటిపై పూర్తి స్థాయిలో కథ తొక్కేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని కూడా భావ ప్రకృతి తెలియజేస్తున్నారు.